మర్మములను బయలుపరిచే జ్ఞానము ఎవరికి ఇవ్వబడుతుంది అని అంటే, ఎవరు ప్రత్యేకముగా ఉంటారో, ఎవరు ఆత్మ కలిగి ఉంటారో, ఎవరు ప్రార్థనా పూర్వకముగా ఉంటారో వారికి ఇవ్వబడుతుంది మర్మములను బయలుపరచుట. దానియేలు దినానికి ముమ్మారు మోకాళ్ళు ఉండేవాడు. దానియేలు యొక్క పోస్ట్ ఏంటి? దానియేలు ప్రధానమంత్రి. ఒక ప్రధానమంత్రి హోదాలో ఉండి దినానికి 3 సార్లు మోకాళ్ళుని ప్రార్థన చేసే అవకాశం ఆయనకు ఎలాగ దొరికేదో, మనకు ఒక చిన్న పని దొరికితే చాలు, మనకు ఒక చిన్న ఉద్యోగం దొరికితే చాలు, అమ్మో నేను చాలా బిజీ అండి, నా షెడ్యూల్ చాలా ఎక్కువ అండి, నేను చాలా బిజీ అండి, ప్రార్థన చేయడానికి, వాక్యం చదవటానికి నీకు తీరికుండానట్టుగా ఎంత బిజీ అయిపోతావో కదా. ఒక ప్రధాన మంత్రిగా పనిచేస్తూ దానియేలు దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయము దేవునికి ఇచ్చి వేస్తున్నాడు. అది ఏమైనా సరే. ఎందుకో తెలుసా? తన ప్రాణము కంటే మిన్నగా ప్రేమిస్తున్నాడు. అందుకే క్రీస్తుకు పూర్వమే 530వ సంవత్సరంలోనే తను ఎలాంటి దర్శనాన్ని చూసేశాడో చూడండి. ఆ దర్శనములో మనుష్య కుమారుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మనుష్య కుమారుని సేవిస్తున్న వాళ్ళు ఎవరెవరో, ఆ మనుష్య కుమారుని ప్రభుత్వం ఏదో వర్ణిస్తున్నాడు, ఆ మనుష్య కుమారుని రాజ్యం ఏదో వర్ణిస్తున్నాడు. ఎప్పుడు సంగతి ఎప్పుడు వర్ణిస్తున్నాడు. నీవు దేవుని బిడ్డగా ఉన్నప్పుడు ప్రభువు నీకు గొప్ప విషయాలు బయలుపరుస్తాడు. అది నీ భర్త విషయమే అయినా, నీ పిల్లల విషయమే అయినా, నీ కుటుంబ విషయమే అయినా, నీ రాబడి విషయమే అయినా, ప్రతి విషయమును ప్రభు బయలుపరుస్తాడు. నీవు దానియేలులో ఉన్న ప్రత్యేకత కలిగి ఉంటున్నావా? నీవు దానియేలు మీద ఉన్న దేవుని ఆత్మను కలిగి ఉంటున్నావా? ఆలోచన చేద్దాం.